బ్రేకింగ్ న్యూస్ వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్న పోప్ ఈస్టర్ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1996 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్నారు పోప్. ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చ్లోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్నారు పోప్. ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు విడిచారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ రాలేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. వాటికన్ సిటీ కాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్నారు పోప్. ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం కూడా ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ రాలేదు. పోప్ ఎన్నిక మాత్రం కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు.
1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు పోప్. ఆయన 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా కూడా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత కోలుకున్నారు. అయితే పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2025 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 23 వరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా కూడా నిలిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత కోలుకున్నారు. పోప్ మృతితో యావత్ క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు క్రైస్తవ లోకానికి. వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో పోప్ బాధపడుతున్నారు. ఈస్టర్ మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం కూడా ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ లేదు. పోప్ ఎన్నిక మాత్రం కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2025 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 23 వరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు. పోప్ వాటికన్ సిటీ క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడుతున్నారు పోప్. ఈస్టర్ మరుసటి రోజు ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్ సందర్భంగా నిన్న సందేశం ఇచ్చారు. పోప్ కన్నుమూసినట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. 2013 మార్చి 13 నుంచి పోప్గా సేవలందిస్తున్నారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ జన్మించారు. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత వాటికన్ సిటీ అధిపతి ఎవరన్నది క్లారిటీ రాలేదు. పోప్ ఎన్నిక కాథలిక్ చర్చిలోని కార్డినల్స్ సమావేశంలో నిర్ణయిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2025 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 23 వరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్లోని జెమెల్లీ హాస్పిటల్లో 38 రోజుల పాటు చికిత్స పొందారు. ఈస్టర్ నాడు సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో కనిపించి ఆశీర్వాదం అందించారు.
కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? కార్డినల్ సభ కాన్క్లేవ్ అనే రహస్య సమావేశంలో కొత్త పోప్ను ఎన్నుకుంటుంది. ఎన్నికకు అర్హులైన కార్డినల్స్ సంఖ్య సాధారణంగా 120 మంది వరకు ఉంటుంది. వాళ్ళు 80 ఏళ్లలోపు వయసున్న వారై ఉండాలి. ఎన్నికకు 2/3 మెజారిటీ అవసరం పడుతుంది. వాటికన్ సిటీ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈస్టర్ మరుసటి రోజే పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఈస్టర్ సందర్భంగా ఆయన సందేశం కూడా ఇచ్చారు. అయితే అమెరికా నుంచి ఎన్నికైన మొట్టమొదటి పోప్గా కూడా ఈయన నిలిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. ఈయన అసలు పేరు జార్జ్ పోప్